అందరికీ నమస్కారం. నా పేరు స్నేహ. నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో ముందుగా నా చదువుకి అండగా నిలిచిన ఆకాంక్ష ఫౌండేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు. సో కోవిడ్-19 టైంలో మేము ఈ ఫౌండేషన్కి అనేది అప్రోచ్ అయ్యాము. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేవారు. ఇంగ్లీష్ వొకాబులరీ క్లాసెస్, అలాగే కల్చరల్ యాక్టివిటీస్, ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఇలా ఇంగ్లీష్ వొకాబులరీ బుక్స్, అలాగే ఇంకా ఎన్నో బుక్స్ ఫ్రీగా మాకు పంపించేవారు. ఇవి కోవిడ్-19 టైంలో మా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్ అయ్యేవి. ఆఫ్టర్ కోవిడ్-19 మాకు అసలు ఎడ్యుకేషన్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు. ఆ రైట్ టైంలో ఆకాంక్ష ఫౌండేషన్ వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేశారు. మీరు ఎంతవరకు చదువుకుంటారో చదువుకున్నామా, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో ఎటు వెళ్తుందన్న టైంలో నా ఎడ్యుకేషన్ అనేది ఆకాంక్ష ఫౌండేషన్ వాళ్ళే వచ్చి మాకు సపోర్ట్ చేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్. సో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు వరకు వాళ్ళే మొత్తం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. సో నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ సపోర్ట్, వాళ్ళు మాకు మెంటల్గా కూడా సపోర్ట్ చేసేవారు. ఏ గ్రూప్ తీసుకోవాలన్న టైంలో కానీ, ఎగ్జామ్స్ టైంలో, అలాగే మాకు కాన్ఫిడెన్స్ లేని టైంలో వాళ్ళే మాకు మొత్తం గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. సో నా లైఫ్ అంబిషన్ ఏంటంటే, నేను ఒక చైల్డ్ని తీసుకొని వాళ్ళకి మొత్తం చదువుకి అయ్యే ఖర్చు అంతా నేనే పెట్టుకొని నేను ఒక స్టూడెంట్ని చదివించినా చాలు అనుకుంటున్నాను. ఇదే నా లైఫ్ అంబిషన్. సో నా స్టడీలో ఎటు వెళ్తుందన్న టైంలో ఆకాంక్ష ఫౌండేషన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే మీరు ఇంకా చాలా స్టూడెంట్స్ని చదివించాలి, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆకాంక్ష ఫౌండేషన్. ముందుగా పెద్దవాళ్ళందరికీ మీకు నమస్కరించుకుంటూ, అలాగే మేము సంస్థ స్టార్ట్ చేసి 2019 మేము సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సంస్థ మన మాతృమూర్తి అనే సంస్థ స్టార్ట్ చేయగానే మరి మేము ఉన్నామని సాయం చేసే దాతలు ఎవరైనా ఉన్నారంటే ఆకాంక్ష ఫౌండేషన్ వాళ్ళు. ఎంతోమంది దాతలు సాయం చేశారు. కానీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా మనకి ఎంతో సహాయం చేసిన ఆకాంక్ష ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఫస్ట్ మన మాతృదేవోభావకి నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు, అలాగే కుర్చీలు, బల్లలు, పనిముట్లు, ఎన్నో 3 సంవత్సరాలు మనం నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది. ఆకాంక్ష ఫౌండేషన్ వాళ్ళు ప్రతి నెల క్రమం తప్పకుండా 3 సంవత్సరాల దాకా మనకి నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ వారి టీం అందరు కలిసి శ్రీనివాస్ గారు, వేరు సార్ గారు, నాగరాజు గారు, మరి ఇతర టీం కూడా మనకి ఎంతో సహాయం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈరోజు కూడా మన మాతృదేవో సంస్థకి ఒక సెట్ ఏర్పాటు చేయడం ఎంతో పెద్ద కార్యక్రమం. అది పెద్ద మనసు చేసుకొని మేమున్నామని పెద్దవాళ్ళు ఉండటానికి ఒక సెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆకాంక్ష ఫౌండేషన్ వాళ్ళు. అలాగే మాకు ఎన్నో సేవా కార్యక్రమం చేసే ఆకాంక్ష ఫౌండేషన్ వారికి మీరు గట్టిగా క్లాప్స్ ద్వారా మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి వరదలు వచ్చినప్పుడు కూడా సారోలు స్పందించి ఆ టీం అందరు కూడా మనకి ఒక నెలకి సరిపడ నిత్యావసర సరుకులు, అలాగే మంచాలు, కుర్చీలు సెట్ కూడా ఏర్పాటు చేసిన ఆకాంక్ష ఫౌండేషన్ వారికి, ఆ టీం అందరికి కూడా, మా మాతృదేవోభావకి ఎంత హెల్ప్ చేసిన సారోలకు కూడా మరొకసారి వారికి, వారి కుటుంబ సభ్యులకి, ఆ టీం అందరికి కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా సంస్థ తరపు నుంచి మాతృదేవోభావ పెద్ద ఆవిడ దీవెనలు అందజేస్తారు. దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి భవతి భవతి, శతమానం భవతి భవతి భవతి, శతమానం భవతి భవతి భవతి, ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మరి ప్రతి నెల కూడా కనీసం 4-5 భోజనాలు కూడా సారాలు మన సంస్థకి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అనేక మందికి చెప్పడం కూడా జరుగుతుంది. ఆ దాతలు ముందుకు వచ్చి వారి తరపు నుంచి కూడా మన భోజనాల కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మరి ఇంత సాయం చేసిన సంస్థకి తరపు నుంచి నేను మరొకసారి మాతృదేవోభావ నుంచి ఆకాంక్ష ఫౌండేషన్ సారోలు అందరికి కూడా ధన్యవాదాలు. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్ చరణ్ తేజ. నేను ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చదువుతున్నా అనకాపల్లి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాంక్ష ఫౌండేషన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆకాంక్ష ఫౌండేషన్ ద్వారా నేను ప్రస్తుతం ఎడ్యుకేషన్ అయితే పర్సూ చేస్తున్నాను. బికాజ్ నేను 10th స్టాండర్డ్లో గవర్నమెంట్ స్కూల్ చదివా. సో అప్పుడు తర్వాత నాకు ఇలా IIT JEE కోచింగ్ తీసుకోవాలనిపించింది. కానీ నా ఫైనాన్షియల్ స్టేటస్ కొంచెం ఇబ్బంది వల్ల నేను ఆకాంక్ష ఫౌండేషన్ని కన్సల్ట్ చేశాను. కన్సల్ట్ చేస్తే వాళ్ళు అసలు నేను ఎక్కడ చదవాలనుకుంటున్నాను, ఏం చదవాలనుకుంటున్నాను నాకు డీటెయిల్గా తెలుసుకొని నాకు ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేస్తా అని చెప్పారు ఫైనాన్షియల్గా. సో ఆకాంక్ష ఫౌండేషన్ ద్వారానే నాకు వాళ్ళ ఫీజ్ అండ్ బుక్స్ ఈ విధంగా పే చేసి నన్ను ఇంకా చదివిస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆకాంక్ష ఫౌండేషన్ వన్స్ అగైన్. అండ్ మెయిన్గా ఆకాంక్ష ఫౌండేషన్ ఏంటంటే నాకు కరోనా నుంచి పరిచయం. అంటే కరోనాలో ఇంగ్లీష్ కోచింగ్ క్లాసెస్లో జాయిన్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్లో. సో ఆ టైం నుంచి ఆకాంక్ష ఫౌండేషన్ ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్లో ఇంగ్లీష్ నేర్పించడమే కాకుండా వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఎన్నో తెలుసుకున్నాను. వాళ్ళు కరోనాలో మెడిసిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇప్పటికి కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అలాంటి అనాథాశ్రమాలు తిరిగి వాళ్ళంటి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళంటి వాళ్ళకి ఫ్రీగా సప్లైస్ ఇలాంటివి ఇచ్చి ఇంకా నాలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందిగా ఉన్న స్టూడెంట్స్కి కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఎక్కడ దాకా చదువుకునేంత వరకు. నాట్ ఓన్లీ మీ, నా సిస్టర్ కూడా సేమ్ అంతే. అండ్ ఇప్పుడైతే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా అంటే బికాస్ ఆఫ్ ఆకాంక్ష ఫౌండేషన్. అండ్ ఆకాంక్ష ఫౌండేషన్ వాళ్ళ యొక్క మోటో కూడా చాలా సింపుల్ అండి. ఏంటంటే వాళ్ళు అడిగింది కూడా చాలా సింపుల్. మీరు ఈరోజు ఒక మంచి స్టేటస్కి వెళ్ళి బాగా కష్టపడి చదువుకొని మీలాంటి ఒక మినిమం 4 మీ స్థాయిలో ఉన్న వాళ్ళని చదివించి వాళ్ళు కూడా మంచి లైఫ్ ఒక మంచి వే ఇవ్వాలని చెప్పి వాళ్ళ యొక్క మోటో అయితే ఉంది. సో రియల్లీ ఆ మోటో అనేది చాలా ఇన్స్పైరింగ్ ఉంటుందండి ఆకాంక్ష ఫౌండేషన్ నుంచి. అండ్ ఆకాంక్ష ఫౌండేషన్ చేసే యాక్టివిటీస్ నిజంగా చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. ఎంతోమందికి ఒక హెల్ప్ నీడ్గా ఆకాంక్ష ఫౌండేషన్ తయారవుతుంది. అండ్ నేనేమనుకుంటున్నానంటే ఇలాంటి ఆకాంక్ష ఫౌండేషన్ ఇంకా స్ప్రెడ్ అవ్వాలని అండ్ ఫ్యూచర్లో నేను కూడా కష్టపడి చదువుకొని ఆకాంక్ష ఫౌండేషన్లో ఒక మెంబర్ అయ్యి అలాంటి సర్వీసెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆకాంక్ష ఫౌండేషన్. అండ్ థ్యాంక్ యూ. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆకాంక్ష ఫౌండేషన్ నేను స్కూల్లో వర్క్ చేస్తాను. నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఆ స్టూడెంట్స్లో కొంతమందికి ఇంట్లో పరిస్థితులు బాగోక ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతూ వాళ్ళకి కొనుక్కోవడానికి బుక్స్ లేక పెన్స్ లేక రాసుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మరి అంతేకాకుండా ఆ పేరెంట్స్లో చాలామంది లేని వాళ్ళు, అలాగే క్యాన్సర్కి సంబంధించినటువంటి పేషెంట్ల వాళ్ళక పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ టైంలో నేను ఆకాంక్ష ఫౌండేషన్ని మీట్ అయ్యాను. అప్పుడు నన్ను ఆకాంక్ష ఫౌండేషన్ పలకరించింది. మీరు బాధపడద్దు, మేమున్నాము, మీకు హెల్ప్ చేస్తామని ముందుకొచ్చి ఆ యొక్క ప్రాబ్లంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ బుక్స్, అలాగే క్రేయాన్స్, పెన్స్, అలాగే కలర్ బుక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసింది. సో ఆకాంక్ష ఫౌండేషన్కి మరి పిల్లలందరి తరపు నుంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆకాంక్ష ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. ఆకాంక్ష ఫౌండేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నా నుంచి స్టూడెంట్స్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.